అయ్యా నీ వాక్కు నా దగ్గరికి రావాలి, నీ అభిషేకం నా మీదకి రావాలి, నీ కృప నా కుటుంబం మీదకి రావాలి, నా శాపం వైదొలిగి పోవాలి, నీ కృప కొమ్మరింపబడును గాక. హల్లెలూయా హల్లెలూయా. నన్ను క్షమించవా? 3-4 తరాల పాపాలు క్షమించవా? అయ్యా నన్ను కడుగు. ప్రార్థనాత్మ, జ్ఞానాత్మ, వివేకం గల ఆత్మ, యెహోవా యందు భయభక్తులు గల ఆత్మ నా మీద కుమ్మరించయ్యా, నా మీద కుమ్మరించయ్యా, నా మీద కుమ్మరించయ్యా, నా మీద కుమ్మరించయ్యా. అమ్మ నోరు తెరువు, అయ్యా నోరు తెరువు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తాడు. నీ దరిద్రం వైదొలిగిపోతుంది, నీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది, నీ ఎముకలకు సత్తువ, నీ దేహములకు ఆరోగ్యం, ఆయన నామానికి మహిమ. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కుమ్మరింపబడునుగాక. ఆశతో వచ్చారు, ఆసక్తితో వచ్చారు, ఆశీర్వాదమును మోసుకొని పోవుదురుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ నోరు తెరవండి, అందరూ నోరు విప్పండి. అందరూ నోరు విప్పండి. అందరూ నోరు విప్పండి, నోరు విప్పండి. స్తోత్రమయ్యా. అన్నపానములు మరచి నీతో కడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అందరూ అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. ముఖ దర్శనం చాలయా. ఆమేన్. ముఖ దర్శనం చాలయా. స్తోత్రం. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే అది నా ఉన్నత భాగ్యమే. అద్భుతములు జరుగుతున్న సమయం. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది
యేసయ్యా యేసయ్యా. అందరూ 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 నోరు తెరుసు, అందరూ నోరు తెరుసు. సభలో అన్య భాషలతో నింపబడి, అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మతో నింపబడి, ఆత్మతో నింపబడి, ఆత్మతో నింపబడి. యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్. యేసయ్యా. నింపబడు 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 నింపబడు. రిసీవ్ రిసీవ్. గ్లోరీ 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 గ్లోరీ. యేసయ్యా యేసయ్యా. యేసయ్యా. ఒక దర్శనం చాలయా నాకు, నీ ఒక దర్శనం చాలయా. యేసయ్యా నువ్వు నన్ను దర్శిస్తే చాలు. ఈ మొదటి రోజే నువ్వు నాతో మాట్లాడావు, వర్షము వలె దర్శిస్తానని, ఉపదేశము వలె దర్శిస్తాను, నీ నోటి మాటగా దర్శిస్తానని. నీ దర్శనము చాలయ్యా. ఈ 40 దినాలకు కావలసిన ఆర్థిక వనరులను నీ సేవకునికి మీరు సిద్ధపరచుదురుగాక. ఈ 40 దినాలకు కావలసిన వస్తున్న సేవకులను మీరు అభిషేకించుదురుగాక. ఆ సేవకుల అవసరతలు తీర్చడానికి 40 దినాలకు కావలసిన వనరులు ఆయా వ్యక్తుల ద్వారా మీరు సమకూర్చుదురుగాక. గిన్నె నిండి పొర్లే సమృద్ధి మీరు ఇవ్వబోతున్నారు. అసాధారణమైన కార్యాలు జరగబోతున్నాయి. దేవానికి మహిమ చెల్లిస్తున్నాను. ముందున్నటువంటి కార్యాలన్నీ కూడా శిలువ చేత జయోత్సవముతో అవి ఊరేగించబడునుగాక. నీ దాసులకు శుభమని చెప్తున్నాను. ఇది మొదలుకొని మితిలేని వృద్ధియు క్షేమమును కలుగునుగాక. అన్ని సంవత్సరములు జరిగిన 40 దినాల కూడికలు వేరు. ఈ సంవత్సరం జరగబోతున్న ఈ కూడికలు మహోన్నతమైనవి, మహోన్నతమైనవి. నీ మహిమను ఆస్వాదించడానికి ప్రజలను సిద్ధపరిచావి. అందును బట్టి స్తుతిస్తున్నాను. నీ సేవకుని కుటుంబాన్ని ఎత్తిపట్టుదురుగాక. ఆర్థిక వనరులను అనుగ్రహించుదురుగాక. పరలోకపు తండ్రి, ఏది తక్కువ కాలేదో, ఇంకా మిగల్చబడి ఉన్నవి, ఇంకా 12 గంపలు ఎత్తబడి ఉన్నవి అన్న సమృద్ధి అనుగ్రహించుదురుగాక. ప్రతి ఆత్మను ఉల్లసింప చేయుదురుగాక. ప్రతి ఆత్మీయ జీవితానికి పురికొల్పు కలుగునుగాక. మీ మహిమగల రాకడకు సంసిద్ధమగుదురుగాక. కృపాక్షేమములు ఎంటవచ్చునుగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని మహాకృపలో ప్రియులారా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన క్రమం ఇది 34వ సంవత్సరం. 33 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తయిపోయింది. ఈ 34వ సంవత్సరం మొట్టమొదటి మెసేజీ అయ్యగారి ద్వారా మరి పెంచాలని దేవుని పాదాలు పట్టుకుని ప్రతినాడుకుని అయ్యగారి దగ్గర డేట్ తీసుకున్నాను. అయినా సరే ఎట్టయినా సరే అయ్యగారిని రానియకుండా అపవాది ఏదో కొంచెం బలహీనత అడ్డు పెడితే దేవుడు మనందరి ప్రార్థన ఆలకించి ఆయనకి శక్తినిచ్చి బలాన్నిచ్చి పడదోసుకుని మన మధ్యలోకి వచ్చాడు. ఈ సంవత్సరం అయ్యగారి నోట దేవుని మాట ప్రవచన రీతిగా వచ్చిన రీతిగా 33 సంవత్సరాలు జరిగింది వేరు, 34వ సంవత్సరం జరగబోయేది వేరు. దేవుని కృపా అభిషేకం మన పట్టణం మీద కుమ్మరింపబడును గాక, మన కుటుంబాల మీద కుమ్మరింపబడును గాక,
మన సంఘాలు ఉజ్జీవింపబడుగాక, మన ప్రాంతంలో నుండి గనులైన వారు లేపబడుదురుగాక, మన సంఘాల నుంచి ఆత్మీయులు రేపబడుదురుగాక.